8 రోజుల ప్రయాణం అని చెప్పి 2 వ్యోమగాములు ఆస్ట్రోనాట్స్ అంతరిక్షానికి వెళితే 8 రోజులు కాస్త 9 నెలలు అయిపోయింది. 9 months. ఆ వ్యోమగాముల్ని తిరిగి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. అది మొన్న 19వ తారీఖున చాలా సక్సెస్ అయింది. ఇక వచ్చేస్తున్నామన్న ఆనందంలో బుచ్ విల్మోర్ ని, సునీత విలియమ్స్ ని ఇంటర్వ్యూ చేస్తున్నారు. ఇంటర్వ్యూ చేస్తూ 8 రోజుల ప్రయాణం అని చెప్పి వెళ్ళారు. కానీ 9 నెలలు అయింది. ఈ 9 నెలల్లో మీరేం నేర్చుకున్నారు? ఒక ప్రశ్న అడిగితే బుచ్ విల్మోర్ ఇలా అంటున్నాడు, నేను చెప్పే మాట నిజాయితీగా చెప్తున్నా అని చెప్పి ప్రారంభిస్తూ, ఇప్పుడు నేను చెప్పే ప్రతి మాట యేసు పైన విశ్వాసంతోనే చెప్తున్నాను. It's bound in my Lord and Savior Jesus Christ. ఏంటి విశ్వాసం అంటే, అంతరిక్షంలో 8 రోజులు అని చెప్పి ప్రయాణమై వెళ్ళాం, కానీ అక్కడ మాకు ఒక షాకింగ్ న్యూస్, మీరు అక్కడే ఉండిపోతున్నారు. ఎన్నెళ్ళు ఏమో తెలీదు. అలా ఉండిపోయే కాలము 9 నెలలు అయిపోయింది. ఈ 9 నెలల్లో మీ ధైర్యం ఏంటి, మీ విశ్వాసం ఏంటి, మీ నమ్మకం ఏంటి అంటే, బుచ్ విల్మోర్ అంటున్నాడు, నేను భూలోకంలో ఉన్నా, నేను అంతరిక్షంలో ఉన్నా, యేసయ్యా అని పిలిస్తే ఆయన నా పిలుపు వింటాడు అని చెప్పాడు. జియో సిగ్నల్ ఉందనుకో, ఒక ఏరియాలో పనిచేస్తుంది, ఇంకొక ఏరియాలో పనిచేయదు. ఐడియా సిగ్నల్ ఉందనుకో, ఒక ఏరియాలో పనిచేస్తుంది, ఇంకో ఏరియాలో పనిచేయదు. కానీ నువ్వు యేసయ్యా అని పిలిస్తే, నువ్వు చేప కడుపులో ఉన్నా, నువ్వు అంతరిక్షంలో ఉన్నా, నా యేసయ్య నీ పిలుపు వింటాడు. బుచ్ విల్మోర్ అంటాడు, నాకు ఒకే ఒకటి ఉంది, అదేంటో చెప్పనా? విశ్వాసం, ఫెయిత్. ఒక్కొక్కసారి పరిస్థితి మంచిగా ఉండొచ్చు, ఒక్కొక్కసారి పరిస్థితి మంచిగా లేకపోవచ్చు. పరిస్థితి మంచిగా ఉన్నా, పరిస్థితి మంచిగా లేకపోయినా, నేను యేసయ్య పైన విశ్వాసం ఉంచుతానన్నాడు.